వదిలేస్తున్నారు సమాజం పైకి. ఏం జరుగుతోంది రాష్ట్రంలో? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 year అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. రోజే అంటోంది ఇసుక కేసులు అన్నారు, మద్యం కేసులు అన్నారు, ఆడదాం ఆంధ్రాలో అవినీతి అన్నారు, చివరకు ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి వేధించడానికి సిద్ధపడ్డారు అంటోంది. ఆడదాం ఆంధ్రాలో రోజా అవినీతి చేయలేదా? బయట పడలేదా? మరి ఈ రోజు రోజా చెప్పిన మాటలు ప్రజలు నమ్మాలా, లేకపోతే కూటమి ప్రభుత్వము ఆమె పైన పెట్టినటువంటి కేసుల గురించి నమ్మాలా? ఆడదాం ఆంధ్రాలో అవినీతే జరగలేదు అనుకుందామా? మద్యంలో అవినీతే జరగలేదని అనుకుందామా? ఏంటి ఇవన్నీ కూడా? ఎలా సమాధానం చెప్తుంది ప్రభుత్వం ఇటువంటి వాళ్ళకి? బుజ్జగిస్తారా? బ్రతిమాలుతారా? బామాలుతారా? లేకపోతే లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటారా? ఇక్కడ ఒకటి గమనించాలి మీరు. ఒక ప్రవీణ్ సంబంధించిన పగడాల ప్రవీణ్ సంబంధించిన అంశం కూడా మీరు ప్రస్తావన చేశారు కాబట్టి నేను ఇంతవరకు పగడాల ప్రవీణ్ కేసు విషయంలో ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఎంతమంది అడిగినా నేను మాట్లాడలేదు. కారణం ఏమిటంటే అది చాలా సున్నితమైన సమస్యగా మారిపోయింది, మత సంబంధమైన సమస్యగా మారిపోయింది, మా ప్రజల సెంటిమెంట్లతో ముడిపడిపోయింది. ఆ సెంటిమెంట్ ని ఎన్కాష్ చేసుకున్నటువంటి దుర్మార్గులు మా దళిత నాయకులు. జగన్మోహన్ రెడ్డి పంపించిన కట్టలు జోబులో పెట్టుకొని ఆ ఎపిసోడ్ ఎలా నడిపించారో పింటూ పిండు నాకు తెలుసు. అయినా నోరు మూసుకొని కూర్చున్నాం. ఎందుకంటే ప్రభుత్వము అధికారములు ఉంటే ఒక రకంగా రాజకీయ పార్టీలు ప్రవర్తిస్తాయి, ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా ప్రవర్తిస్తాయి. అధికారంలో ఉన్న రోజులు జగన్మోహన్ రెడ్డి దళితుల్ని, క్రిస్టియన్లను చూశాడా, దళితులను చూశాడా, ఎవరిని చూశాడు, అందరిని ఊచ కోత కోసేశాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి పిలిచి డబ్బులు ఇస్తే యాక్సిడెంట్ లో చనిపోయినటువంటి పగడాల ప్రవీణ్ ఇష్యూను రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతల సమస్యగా సృష్టించాలని ఎదుగులాట ప్రారంభించి ఎగబడి తెగబడి రాష్ట్రంలో వివిధ రకాల వేషాలు వేసినటువంటి దళిత నాయకులు ఈ రోజు సింగయ్య గురించి ముందరకొచ్చి మాట్లాడతారని ఎలా అనుకుంటాం? సింగయ్యకు మృతి గురించి మాట్లాడాలంటే మూటలు ఇవ్వాలి, ఆ దళిత నాయకులకు మూటలు ఇవ్వాలి. ఆ దళిత నాయకు మూటలు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి సింగయ్య విషయంలో ముందుకు రాలేదు. ఎందుకు? తను చేసిన నేరం, తను హత్య చేశాడు, తను దుర్మార్గానికి పాల్పడ్డాడు. కాబట్టి ఈ దళిత నాయకులకు జగన్మోహన్ రెడ్డి మూటలు ఇవ్వలేదు. ఆ పెద్ద మనుషులు ముందుకు రాలేదు, ఆ పెద్ద మనుషులు ప్రెస్ మీట్ పెట్టలేదు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టలేదు, హైకోర్టులో వెళ్ళి కేసులు వేయలేదు. పగడాల ప్రవీణ్ విషయంలో ప్రభుత్వాన్ని బదనాం చేయాలని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని అక్కడ కార్యక్రమాలు డిజైన్ చేశారు, డబ్బులు తీసుకున్నారు, అన్ని చేశారు. ఒక లాయర్ నాతో అన్నాడు, ఈయన కేసు వేశాడండి హైకోర్టులో, ఫీజు ఎవరు ఇచ్చారని నేను అడిగాను. నా ఫ్రెండే జగన్మోహన్ రెడ్డి నుంచి ఫీజు వచ్చింది హైకోర్టులో, ఆయన ఒక వ్యాజ్యం ఫైల్ చేయడానికి. ఆ పెద్ద మనిషి, ఆ ఎక్స్-ఎంపీ గారు. అంటే ఏంటి? నేను ఒకటి అడుగుతా, దళిత నాయకులను ముసుగేసుకొని ఈ ముండా కోరి పనులు చేయకండి. ఇటువంటి లజ్జావిహీనమైన కార్యక్రమాలకు మీరు పాల్పడకండి. అనుభవించారు. అంబేద్కర్ పుణ్యాన, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మూలంగా పెద్ద పెద్ద పదవులు చేశారు, పెద్ద పెద్ద పదవులు అనుభవించారు. మీ బిడ్డలు కావలసినంత 3 తరాలకు సంపాదించుకున్నారు, హెలికాప్టర్లో తిరిగారు, విమానాలకి విదేశాలు విహరించి వచ్చారు, కావలసినంత లైఫ్ ను ఎంజాయ్ చేశారు. ఇంకన్నా దళిత జాతిని వదిలిపెట్టండి అయ్యా, వదిలిపెట్టండి దళితులని, వాళ్ళ మానాన్ని వాళ్ళు వదిలిపెట్టండి. అంతేగాని ఈ విధంగా పగడాల ప్రవీణ్ విషయంలో ఓ రకంగా, పేదవాడైన నిరుపేదైనటువంటి ఈ సింగయ్య విషయంలో మరో విధంగా ఎందుకు దళిత నాయకులు ప్రవర్తిస్తున్నారో మీరు అర్థం చేసుకోండి, ప్రజలు అర్థం చేసుకోండి. దళిత నాయకుడు ముందుకు వచ్చి ఉద్యమం చేస్తున్నాడంటే వాడికి రాత్రే సూట్ కేసులు అందుంటాయని అర్థం చేసుకోండి. ఏ దళిత, నేను చెప్తున్నా, దళితులు రేపొద్దు నా పైన విమర్శకు రావచ్చు, యుద్ధానికి రావచ్చు, నేను సిద్ధంగా ఉన్నా, నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. ఎంత దుర్మార్గులు దళిత జాతిని తొక్కిపడేసి అగ్రవర్ణాల కంటే నీచంగా, అగ్రవర్ణాల కంటే ఘోరంగా దళిత జాతులు తొక్కిపడేస్తున్నటువంటి ఈ నీతి మాలిన దుర్మార్గులైన దళిత నాయకుల కారణంగానే ఈ రోజు సింగయ్య లాంటి వాళ్లకు న్యాయం జరగకుండా, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలను ప్రశ్నించకుండా జగన్మోహన్ రెడ్డిని నెత్తినేసుకొని ఊరేగుతున్నటువంటి దళిత నాయకులు ఒకటి గమనించుకోవాలి. మీరు తినే ప్రతి అన్నపు మెతుకులైన దళితులు కష్టించినటువంటి, దళితులు పడ్డటువంటి హింసలు, దళితులు చిందించినటువంటి రక్తం
ఆ అన్నములో కలిసి ఉంటాదని మీరు ఒక్క పూటన్నా మీరు భావిస్తే మీరు ఇటువంటి కార్యక్రమాలకు సపోర్ట్ గా ఉండరు. పగడాల ప్రవీణ జరిగిన కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకుంటూ పోవడానికి కూడా రీజన్ ఇదే. నేను ఒకటే అడుగుతున్నా, ఎక్కడైనా నష్టపోతున్నది దళిత బిడ్డలే, దళితులే. దళితుల్నే కొడతారు, దళితుల్నే చంపుతారు, దళితుల్నే మానభంగం చేస్తారు, దళితుల్నే శిరోమండనం చేస్తారు చివరికి. కానీ దాన్ని సమర్థించడానికో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికో ఒక రాజకీయ పార్టీ అండ కావాల్సి వస్తున్న ఈ యొక్క దౌర్భాగ్యాన్ని నేను ప్రశ్నిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి పండిత్ చేయలేదు, జగన్మోహన్ రెడ్డి మూట ఇవ్వలేదు కాబట్టి ఈ రోజు ఈ నాయకులు ముందుకు వచ్చి సింగయ్య గురించి మాట్లాడలేదు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మోట్లు ఎలా ఇస్తాడు? కేసు ఇష్యూ జరిగింది ఆయన దగ్గర కాబట్టి ఆయన ఎలా మోట్లు ఇస్తాడు? ఈ ఘటనకు సంబంధించి ముందరికి రాకండి, ఉద్యమాలు చేయకండి, నెగిటివ్ గా ఇస్తే ఇవ్వచ్చు. ఇంకా ఎవరు ముందుకు రాకండి, ఎవరు మాట్లాడకండి అని ఇస్తే ఇవ్వచ్చు మోటలు. ఇచ్చాడు, అదే జరిగింది. రైట్, ఓకే, రైట్, రావట్లేదంటే ఇదే కారణం. అంటున్నాడు వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డిని ఆయనతో పాటు ఉన్న వాళ్ళని మీరు సీరియస్ గా చర్యలు తీసుకోవాలి, వదిలిపెట్టకూడదు. రైట్ రామకృష్ణ గారు, ఒక్క నిమిషం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఏంటంటే, నన్ను స్వేచ్ఛగా వెళ్ళనిచ్చి ఉండి ఉంటే మీ పైన అప్పుడు ఆంక్షలు పెట్టానా నేను, ఇప్పుడు ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు నన్ను?